ఇది కలెక్టర్ ఆఫీస్ లో నా పేరు 3-4 సార్లు చదివి 35వ నెంబర్ నాకు ఇచ్చింది. చదివి ఇచ్చారండి. తెల్లారే పాటకల్లా మళ్ళీ ఏమైంది, పట్టాలు ఇచ్చే టయానికి నా పేరు రాలేదని చెప్పేసి నా పేరు మీద వేరే వాళ్ళకి పోయింది. నీకు పొరపాటున ఎట్టయిందో అమ్మా, ఆ టోకెన్ అతనికి ఇచ్చేసాయి, నీకు లేదని చెప్పారు. నాకైతే మంచిగా అనిపిస్తుంది సార్. నాకు టోకెన్ వచ్చిన తర్వాత ఇలా చేశారని బాధ అనిపించింది. నేనైతే కలెక్టర్ దగ్గరికి వెళ్ళలేకపోయా. మమ్మల్ని అయితే పోనీయరు కానీ కలెక్టర్ ఆఫీస్ దగ్గర మమ్మల్ని పోనీయరు. అదే మీ సార్ మీరు వచ్చారు కాబట్టి నా పేరు రాసుకొని మీకు నా బాధ చెప్పబట్టే మీరు వెళ్ళగలిగారు. అది ఈ టోకెన్ గురించి మీరు మంచిగా చెప్పారు సార్. విశారాజ్ మహారాజ్ అన్న, కవితక్క మా కాడికి వచ్చారు, మంచి నిరాహార దీక్ష చేశారు. మాకైతే కొంచెం న్యాయమే అనిపించింది సార్. మాకు న్యాయమే చేశారు. నాకైతే టోకెన్ వచ్చిన తర్వాత నాకు బాధగా అనిపించింది సార్. ఆ రోజైతే తీరా బస్సు ఎక్కడానికి వెళితే నన్ను వద్దనేసరికి నాకు బాధ అనిపించింది సార్. మాకైతే ఏనుకూరు మండలంలో అయితే ఇల్లు కూడా లేదు. మాకున్నది మా అత్తుంది, మా మరుదునుడు, వాళ్ళు ఇల్లు తీసుకున్నారు. మేము 15 సంవత్సరాల నుంచి ఖమ్మంలోనే బతుకుతున్నాం. మాకైతే విశారాధన నన్ను కవితకు వచ్చిన తర్వాత మంచిగా అనిపించింది సార్.